రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. సీఎం రేవంత్ రెడ్డి రేపు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. నిన్న గవర్నర్ తో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. కేబినెట్ విస్తరణతో పాటు శాఖల మార్పుకు అవకాశం ఉంది. ఇప్పటికే అధిష్టానంతో చర్చలు జరిపారు. రేపు హస్తినలో ఫైనల్ లిస్ట్ పై కసరత్తు చేయనున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఎవరెవరికి మంత్రివర్గంలో అవకాశం లభిస్తుందన్నది ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. సీఎం రేవంత్ రెడ్డి రేపు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. నిన్న గవర్నర్ తో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. కేబినెట్ విస్తరణతో పాటు శాఖల మార్పుకు అవకాశం ఉంది. ఇప్పటికే అధిష్టానంతో చర్చలు జరిపారు. ఇక రేపు హస్తినలో ఫైనల్ లిస్ట్ పై కసరత్తు చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. ప్రవీణ్, రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. వాళ్ళ సాయంత్రం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఢిల్లీకి వెళ్లబోతున్నారు. ఈ నెల 4వ తేదీన కూడా తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉండబోతుంది. ఈసారి మాత్రం కేబినెట్ లో మాత్రం 5 మంది కూడా చోటు ఇస్తారని చెప్పేసి కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. మొత్తం 6 మంత్రులు కూడా భర్తీ చేయాల్సి ఉంటుంది. కానీ ఒక మంత్రికి సంబంధించిన మాత్రం అది ఓల్లో పెడతారని చెప్పేసి కూడా ఇంకో పక్క ఒక చర్చ అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ మంత్రివర్గంలోకి ఎవరెవరి తీసుకోబోతున్నారు అనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ ని కలిసిన సమయంలో మాత్రం ఈ నెల 4వ తేదీన కూడా మంత్రులకు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా టైం ఇవ్వాలని చెప్పేసి కూడా గవర్నర్ ని కూడా కోరినట్టు కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. కాబట్టి 4వ తేదీననే మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవాళ డిప్యూటీ సీఎం సాయంత్రం ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. రేపు ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళిన తర్వాత మాత్రం 4వ తేదీన కేబినెట్ కు సంబంధించిన మాత్రం విస్తరణ పైన కూడా ఢిల్లీ పెద్దలతో చర్చించిన తర్వాత మాత్రం ఎవరెవరిని పేర్లను కూడా ఫైనల్ చేస్తారో అనే దానిపైన కూడా ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు 4 ఉమ్మడి జిల్లాల్లో మాత్రం మంత్రులకు కూడా ఎవరికి అవకాశం లేదు. కాబట్టి అక్కడ ఎవరెవరికి అవకాశాలు ఇవ్వబోతున్నారు అనే దానిపైన కూడా ఒక స్పష్టత అయితే రావాల్సి ఉందని చెప్పొచ్చు. ఇప్పటివరకు ఏదైతే హైదరాబాద్, అదేవిధంగా రంగారెడ్డి, నిజామాబాద్, దాంతో పాటుగా ఆదిలాబాద్ సంబంధించినంత మాత్రం అక్కడ మంత్రులుగా ఎవరు కూడా లేరు. కాబట్టి ఆ ప్లేస్ లో ఎవరెవరికి స్థానం కల్పించబోతున్నారు అనే దానిపైన కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. రంగారెడ్డి జిల్లాకు సంబంధించినందుకు మాత్రం మల్లారెడ్డి రంగారెడ్డికి అవకాశం ఇస్తారు అనే దానిపైన కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. దీంతో పాటుగా ప్రేమ్ సాగర్ కూడా అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. ప్రేమ్ సాగర్ రావుకి అవకాశం ఇస్తే మాత్రం ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక సీనియర్ నేత కూడా అవకాశం ఇచ్చిన వాళ్ళ మొత్తం దానిపైన కూడా ఆ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తున్నట్టు కూడా ఒక సమాచారం ఉంటుంది. దీంతో పాటుగా నల్గొండ జిల్లాకు సంబంధించినందుకు మాత్రం ఇప్పటికే 2 మంత్రులు ఉన్నారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, 2 మంత్రులు కూడా జిల్లా నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో మరొక మంత్రిగా కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటివరకే పార్టీ అధిష్టానం కూడా భావిస్తున్నట్టు సమాచారం. రాజగోపాల్ రెడ్డికి ఏమైనా అవకాశం ఇస్తారనే దానిపైన కూడా స్పష్టత అయితే రావాల్సి ఉంది. అదేవిధంగా బాలు నాయక్ కూడా బెర్త్ కన్ఫర్మ్ అయినట్టు కూడా ఒక సమాచారం అందుతుంది. ఇప్పటివరకు లవణ సామాజిక వర్గం నుంచి కూడా ఒకరికి అవకాశం ఇవ్వాలి. కాబట్టి ఆ సామాజిక వర్గాన్ని కూడా ఎవరికి అవకాశం ఇస్తారనే దానిపైన కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. దీంతో పాటుగా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినందుకు మాత్రం జూపల్లి కృష్ణారావుకు ఇప్పటివరకే మంత్రివర్గంలో చోటు దక్కింది. ఇంకా ఒకరికి మాత్రం అవకాశం ఇవ్వాలి. కాబట్టి ఇప్పటివరకే ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించినందుకు మాత్రం వాకటి శ్రీహరికి కూడా అవకాశం ఇస్తారని దానిపైన కూడా ఒక చర్చ కొనసాగుతుంది. ఒకవేళ ముదిరాజు సామాజిక వర్గానికి మాత్రం వాకటి శ్రీహరికి, అది లేదంటే కూడా నీలమధు ముదిరాజుకి అవకాశం ఇస్తారని దానిపైన కూడా ఒక చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే ముదిరాజు సామాజిక వర్గ ఓట్లను మాత్రం కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మాత్రం ఉద్య రోజుల్లో కూడా వినియోగించుకోవాలనే దానిపైన కూడా ఒక దృష్టి పెట్టింది. ఇప్పటివరకే గతం నుంచి కూడా ముదిరాజు సామాజిక వర్గానికి మాత్రం ఈటల రాజేందర్ ఒక్కరే మాత్రం వెన్నదంటగా ఉన్నారని దానిపైన కూడా ఒక చర్చ కొనసాగుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ముదిరాజు సామాజిక వర్గం నుంచి కూడా ఒకరికి మంత్రి పదవి ఇస్తే మాత్రం ముదిరాజు ఓట్లను కూడా కాంగ్రెస్ వైపు తిప్పుకునే వాళ్ళమవుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఇప్పటివరకే భావిస్తున్నట్టు కూడా ఆ సమాచారం అందుతుంది. 5గురికి సంబంధించిన మాత్రం ఎవరెవరికి అవకాశం ఇవ్వబోతున్నారు ఢిల్లీ పెద్దలతో చర్చించిన తర్వాత మాత్రం ఎవరెవరికి క్లారిటీగా చెప్పబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. ఇప్పటివరకే సచివాలయంలో సాధారణ పరిపాలన శాఖకు సంబంధించినందుకు కూడా ఆ కేబినెట్ విస్తరణకు సంబంధించిన మాత్రం కొంతవరకు సమాచారం ఇచ్చినట్టు కూడా ఆ సమాచారం ఉంటుంది. కానీ ఇంకా అఫీషియల్ గా మాత్రం ఆ కేబినెట్ విస్తరణ 4వ తేదీన ఎప్పుడు ఉంటుందనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు. కానీ 4వ తేదీ తర్వాత మాత్రం మంచి రోజులు లేవు. కాబట్టి 4వ తేదీనే ఆ కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం కనిపిస్తుంది. 5వ తేదీ నుంచి కూడా ఆషాఢ మాసం రాబోతుంది, అమావాస్య కూడా వస్తుంది. కాబట్టి 4 రోజుల పాటు కూడా కేబినెట్ విస్తరణకు కొంతవరకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. కేబినెట్ విస్తరణకు మాత్రం మరో నెల పాటు కూడా అంటే టైం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో మాత్రం 4వ తేదీనే మంచి రోజు. కాబట్టి అదే రోజు కూడా ఆ కేబినెట్ విస్తరణ చేపడితే బాగుంటుందని దానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకే ఆలోచనలు చేస్తున్నట్టు కూడా సమాచారం. కేబినెట్ విస్తరణ చేసిన తర్వాత మాత్రం రాష్ట్రంలో పరిపాలనపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా మొదటి నుంచి భావిస్తుంది. 6గురికి సంబంధించిన మాత్రం 6గురు కూడా భర్తీ చేస్తారని చెప్పేసి కూడా
కూడా ఒక చర్చ అయితే కొనసాగిన నేపథ్యంలో మాత్రం ఐదుగురిని మొదటగా భర్తీ చేసిన తర్వాత మాత్రం ఇంకొక స్థానాన్ని కూడా ఖాళీగా ఉంచిన తర్వాత మాత్రం హైదరాబాద్ లో మాత్రం ఒక మాజీ మంత్రిని కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న తర్వాత మాత్రం వారికి ఇస్తారు అనే దానిపైన కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఎవరు జైలు కాబోతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి హైదరాబాద్ సంబంధించిన ఎమ్మెల్యేలతో పాటు మాజీ మంత్రి అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాలి. దీనిపైన కూడా ఇప్పటివరకే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక కసరత్తు కూడా ప్రారంభించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికే ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు 4 రోజుల పాటు కూడా ఉన్న సమయంలో మాత్రం కేబినెట్ లోకి ఎవరెవరు తీసుకోవాలని దానిపైన కూడా పార్టీ అధిష్టానంతో చర్చించిన తర్వాత మాత్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా సమాచారం. శ్వేత. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.